ఒకసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసి ఆనియన్స్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇట్లా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. గిన్నె తీసుకొని గిన్నె వేడి అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడియాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక చికెన్ వేసేయాలి. చికెన్ వేసి కలిపేసేయాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సింపుల్గా మీరు ట్రై చేయండి. మీకు నచ్చిందా? లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ మొత్తం కలిపేసి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నం పైన. వేసినందుకు కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీరలు ఇలా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. చపాతి పైన అయితే ఇంకా బాగుంటుంది. కొంతమంది అన్నం వండడం రాదనేసి అంటుంటారు. ఏం లేదంటే సింపుల్ 2 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. బియ్యం తీసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి మంచిగా. మనం 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దాని బదులు 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలిపేసేయాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టేసి పొయ్యి పైన పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. చూడండి ఇలా ఉడుకుతుంది. అప్పుడప్పుడు కలుపుకోవాలి. అన్నం ఉడకలేదంటే కొంచెం వాటర్ పైనుంచి చల్లుకోవచ్చు. చాలా మంచిగా అండి. ఈజీ టిప్స్.